నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైనాయి. కేసీఆర్ వస్తాడని చాలామంది అనుకున్నారు కానీ రాలేదు. ఈరోజు నదీ జలాల అంశం కూడా ఉంది. ఈరోజు రేపు చర్చలు నడుస్తున్నాయి. అటు బీఆర్ఎస్ వాళ్ళేమో వాకౌట్ చేసిండ్రు. అన్న చెప్పండి, ప్రధానంగా కేసీఆర్ వస్తాడని ఏదో వార్తలు కూడా వచ్చినాయి, మీరు కూడా విన్నుంటారు. ఆ రోజు వచ్చిండు, సిగ్నేచర్ పెట్టిండు, పోయిండు అనేది చెప్తున్నారు. కొందరు మీ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు జీతం కోసం పెట్టిండు గంతే తప్ప ఆయన రాడని చెప్తున్నారు. నిజంగా రాడాయిగా? ఇక కేసీఆర్ గారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 నెలల్లో కేసీఆర్ గారు వచ్చింది 3 సార్లు, 7 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఫస్ట్ సారి ప్రమాణ స్వీకారానికి వచ్చిండు, రెండోసారి గవర్నర్ ప్రసంగం సందర్భం వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు, మూడోసారి 6 నెలలు అవుతా ఉంది కాబట్టి సంతకం పెట్టకపోతే డిస్క్వాలిఫై అవుతుందని చెప్పి భావించి వచ్చిండు, సంతకం పెట్టిండు, 3 నిమిషాల నుండి వెళ్ళిపోయాడు. అంటే 26 నెలల్లో 7 సార్లు అసెంబ్లీ జరిగితే 3 సార్లు మాత్రమే వచ్చి వెళ్ళిపోయాడు. నెలకు 5,60,000 రూపాయలు జీతం తీసుకుంటూ నేను తోడగలు తీస్తా, నేను వస్తున్నా అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు తోడగలు తీసినావు, ఎక్కడికి వచ్చినావు? మేము అడుగుతున్నాం రాయని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న కోరాడు. మీరు గౌరవిస్తలేరంట కదా? గౌరవం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు రిక్వెస్ట్ కూడా చేసింది. ఎవ్వరం మనం చిన్న మాట అన్నది, చర్చ చేద్దాం కూలంకషంగా. కృష్ణా జలాల్లో, గోదావరి జలాల్లో ఎవరి ఆయనలో అన్యాయం జరిగింది, ఎవరు అపెక్స్ కమిటీలో ఒప్పుకున్నారు, ఎవరు సంతకం పెట్టిన వాళ్ళు ఎవరు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి జూరాల కాడ కాకుండా ఎందుకు శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ పోవాల్సి వచ్చింది, ఎందుకు అంచనాలు పెరగాల్సి వచ్చింది, ఎవరు అదేవిధంగా ఎవరి ఆయనలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి సంబంధించి 7.16 టీఎంసీ తాగునీటి అవసరాలని చెప్పింది ఎవరు, సుప్రీంకోర్టులో కేసు వాయిదా వేసుకుందో ఎవరు, అపెక్స్ కమిటీలో 2 సార్లు పోయిగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేలే వరకు 299 టీఎంసీ అని చెప్పేసి మరణ శాసనం రాసింది ఎవరు. చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు కావచ్చు, తెలంగాణ సమాజాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ చేద్దాం రండి అని చెప్తే మరి ఎవరు తోడకలు తీస్తున్నాడో ఎడిపోయిండో తెలియని పరిస్థితి, కేసీఆర్ ముఖం చాటేసే పరిస్థితి కనపడతాం. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే గౌరవీయని వ్యక్తితోటి చర్చలేంది, పొద్దుగా లేస్తే సాగు కోరుకుంటాడు మా కేసీఆర్ది, ఆయనతోటి చర్చలేందని వాళ్ళు అంటున్నారు. మీరు ముఖ్యమంత్రితో చర్చలా? రాష్ట్ర సమాజానికి మీ సమానం చెప్పరా? ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడా, తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా? గజ్వేల్ ప్రజలు నేను ఎమ్మెల్యే గెలిపించలే, గజ్వేల్ సమస్యలు మేము మాట్లాడవా? తెలంగాణకు అన్యాయం ఇంత జరిగింది అంత జరిగింది అంటున్నావు, ఈ వాదనలు నిలిపియాలి కదా. అంత దమ్ములేని మరి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు? ఒక రాయనం చేస్తే అయిపోతుంది కదా. డిప్యూటీ ఫ్లోర్లో నియమించుకొని హరీష్ రావు గారు చెప్పిన అబద్ధాలని నిజమైతే చాలా స్పష్టంగా చెప్పినాం కదా. అసలు ఈ తాగునీటి అవసరాల కోసం వాడుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళు, తర్వాత 90 టీఎంసీలో 40 టీఎంసీలు లేఖ రాసిన వాళ్ళు, మీ ఆయనలో డిపిఆర్ రాకముందే పనులు ప్రారంభించిన వాళ్ళు, అంచనాలను 30 ఏళ్ళ నుంచి 80,000 కోట్ల రూపాయల అంచనాలు పెరిగినాయి. పోతురెడ్డి పొక్క మీ ఆయనలో 4 టీఎంసీ నుంచి 10 టీఎంసీలు పెరిగినాయి. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకు అన్యాయం జరిగింది మీ ఆయనలోనే. ఇప్పుడు రాయలసీమ కావచ్చు, పట్టిసీమకు సంబంధించిన ప్రాజెక్టులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అక్కడ నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టులు ఇప్పటికీ శ్రీశైలం ద్వారా 13 టీఎంసీలు ఆంధ్ర తీసుకుపోతూ ఉంది. తెలంగాణ మొత్తం కలిసి కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తయితే కూడా 2 టీఎంసీలు వాడుకునే పరిస్థితి. అంటే మనం బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ కృష్ణా నది జలాలకు సంబంధించి చర్చ, కేటీఆర్ ఒక్క హరీష్ రావుకి చెప్తే చాలు దమ్ము ఉందా అని కూడా వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పలేకపోతున్నారంట కదా. ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం, దమ్ము లేదు కాబట్టి వాకౌట్ చేసి వెళ్ళిపోయినావు. నీకు ఎక్కడ విధానం ఉందా నీకు? మూసి మీద మా విధానం ఏందో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. మూసిని 55 కిలోమీటర్ ఎట్లా మేము పునరుద్ధరింపజేస్తాం, దాని మీద శివాలయం ఎట్లా కడతాం, మజీద్ ఎట్లా కడతాం, చర్చ్ ఎట్లా కడతాం, తర్వాత సిక్కులకు సంబంధించినటువంటి మందిరం ఎట్లా కడతాం చాలా స్పష్టంగా వివరించి 55 కిలోమీటర్లు అనంతగిరిలో ప్రారంభమైనటువంటి నదిని ఏ విధంగా పునరుద్ధరింపజేయబోతా ఉన్నాం, బఫర్ జోన్ అయింది, ఆ ప్రాంతంలో ఏమేమి తీసుకురాబోతా ఉన్నాం, 200 ఎకరాల్లో గాంధీకి సంబంధించినటువంటి ఇక్కడ దేశంలోని ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం, మానవ సరోవరం ఏర్పాటు చేస్తాం స్పష్టంగా ప్రకటించినాం. మేము ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నాం. కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ వేసి 20 సంవత్సరాలు అవుతుంది. ఆ ట్రిబ్యునల్కు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ట్రిబ్యునల్ సంబంధించినటువంటి జడ్జి గారు వారికే 80 సంవత్సరాలు అయిన పరిస్థితి, అయినా ఇప్పటివరకు ఆ వివాదం తేలని పరిస్థితి. అది తేలే వరకు 200 టీఎంసీ అని చెప్పేసి మీరు మరణశాసనం రాస్తే సుప్రీంకోర్టులో అదే వాదనలు ఆంధ్ర ప్రభుత్వం వినిపిస్తూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు, మీరు కూడా చూసింటారు. ఉరి తీసిన తప్పు లేదు అని ఆ మాట కానీ కసబ్తో ఎట్లా పోలుస్తామని హరీష్ రావు చాలా సీరియస్ అయ్యాడు. నిజంగా అట్లా పోల్సొచ్చునా? కసబ్తో కాబట్టి ఎవరితో పోల్చాలి మరి? తెలంగాణకు మరణశాసనం రాసి తెలంగాణకు మేమే అన్యాయం చేసినని చెప్పేసి మమ్మల్ని తొడగలు తీస్తా అని చెప్పి అసెంబ్లీకి వస్తానని చెప్పేసి ఒకరు 1 నిమిషం 3 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతే మరి నేను కసబ్తో పోల్చకపోతే ఎవరికి పోస్తారు? తెలంగాణకు అన్యాయం చేసిన కసబ్తో పోల్చక ఎవరితో పోల్సాం? తెలంగాణ తెచ్చిన నాయకుడు ఏం తెచ్చినావు? నీవు ఉన్న సంకేత సార్, నీ 543లో నువ్వు ఉన్నది ఇంగిలీకం అంతా ఇద్దరు ఉన్నారు. మీరు ఇద్దరులో అలా అప్పటికి విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. రాజ్యసభలో నీకు ప్రాతినిధ్యం ఎట్లా వస్తుంది? పార్లమెంట్ ద్వారా ఏర్పడదు కదా తెలంగాణ.
ఒకటి నామినేటెడ్ కాదు కదా, సర్పంచ్ నామినేట్ చేసినట్టు కాదు కదా తెలంగాణ ఇచ్చినట్టే. అప్పటికే ఉత్తరప్రదేశ్ సంబంధించి 5 రాష్ట్రాలు చేయాలని చెప్పేసి మాయావతి గారు అసెంబ్లీలో తీర్మానం చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని పంపింది. మరి ఎందుకు ఆ ఉత్తరప్రదేశ్ 5 రాష్ట్రాలు వెళ్ళిపోలే? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా పదే పదే తిడితే మీకు మైనస్ అవుతుందేమో అనుకుంటారు. ఏం మైనస్? తెలంగాణ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. కేసీఆర్ గారు చేసిన దుర్మార్గాలు అన్నీ కావు. ఆ పాపాలు కడిగేది కావు. కాబట్టి ఓపిక పడలేక తిడుతున్నాం మేము, తప్పదు. ఇంతకన్నా ఇంకేం చేస్తాం? మొన్న వచ్చిండు కదా రిజిస్టర్లో సిగ్నేచర్ పెట్టి నేను ఆన్ ఫీల్డ్లో ఉంటా, ఇక ప్రజల్లోనే ఉంటా అని కూడా చెప్పిండు. మీరు కూడా చూసారు, మరి ఎందుకు మళ్ళీ రాలేదు? కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించాలి. ఇప్పుడు హరీష్ రావు గారు కృష్ణా జలాల మేము మాట్లాడితే ఏమనంటే బనకచెర్ల నల్లమల సాగర్ గురించి మాట్లాడుతుండే ఎవరు? కేసీఆర్ గారు. హరీష్ రావు అయినా ఎందుకు కృష్ణా జలాలకు సంబంధించి ప్రభుత్వం విచారణ చేయబోతా ఉంది. ఎవరు ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఎందుకు జూరాల దగ్గర తీసుకోలేదు, ఎందుకు శ్రీశైలం ఎప్టికినాలకు పోయింది, పోతిరెడ్డిపాడు పొక్క ఎందుకు పెరిగింది, అంచనాలు ఎందుకు పెరిగినాయి, కలవకుర్తికి సంబంధించినటువంటి మోటార్ మాత్రం ఆన్ చేసి ఎందుకు ఆఫ్ చేసిరు, కలవకుర్తికి సంబంధించినటువంటి లింక్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు, తర్వాత నారాయణఖేడ్ కొడంగల్ సంబంధించిన ప్రాజెక్టును ఎందుకు మీరు ప్రారంభించలేకపోయారు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఒప్పందము నీటి అలొకేషన్ సంబంధించి కావచ్చు, పర్మిషన్లు కూడా వచ్చినాయి. అక్కడ ఫ్లడ్ వాటరు దాదాపు 30 రోజుల పాటు ఉంటుంది. రోజుకు 2 టీఎంసీ తీసుకున్నా కూడా దాదాపు 60 నుంచి 70 టీఎంసీలు ఒడిచి పట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఎక్కడో తలకాయ మీద తీసుకోవాల్సిన నీళ్లను కాళ్ళ దగ్గర పోయి తీసుకొని ఏకంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్. తెలంగాణ కాదు, సౌత్ తెలంగాణ కూడా ప్రధానంగా నష్టం చేసిందే కేసీఆర్. కమిషన్కి అకృతపడి తెలంగాణ నిండా ముంచింది కేసీఆర్. ఇంకోటి ప్రధానంగా మీ కాంగ్రెస్ నాయకులు చెప్తారు, రిజిస్టర్లో సంతకం పెట్టిండు, జీతం కోసం పెట్టినాడు. ఆయన ఈ జీతం మీద బతికి అంత ఉంది ఆయనకు లేని ఆస్తులు ఏముంది? ఇప్పుడు ఆస్తులు అంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఎమ్మెల్యేగా ఉండాలి. సరే, జీతం పక్క పెట్టినా ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఎమ్మెల్యేగా ఉండాలి. ఎమ్మెల్యే ఉండాలంటే సంతకం పెట్టాలి. వచ్చింటూ సంతకం పెట్టి 6 నెలలకు ఒకసారి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు తప్ప ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా పోరాటం చేయడం లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. కాబట్టి ఎక్కడ కడిగి కంపాన పోస్తుందో, ఎక్కడ తెలంగాణ ప్రజల ముందు నేను చులకనైతుందని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీ రావడం. మీకే లాభం కదా కేసీఆర్ బయటికి రాకపోతే, లేకపోతే అసెంబ్లీ రాకపోతే మీకే లాభం కదా? ప్రశ్నిస్తలేడు కదా, మరి మీకు లాభం కాదా? నువ్వు ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటున్నాం కదా. నువ్వు ప్రశ్నించాలని కోరుకుంటా ఉంటే జరిగిన వాస్తవాలు మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటుంటే వాస్తవాలు మాట్లాడకుండా అవాస్తవాలు ప్రచారం చేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారని చెప్పి అసెంబ్లీకి రాలేదు. మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఎవరు తోడకలు తీస్తా అని చెప్పి అన్నవో, ఎవరు తోడకలు తీయకుండా పోయినవో, ఎట్లా పామోదులు ఉండో తెలంగాణ సమాజానికి అర్థమవుతాం. చివరికి చెప్పండి, ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి 3 ఏళ్ళలో. ఇక వస్తాడని అనుకుంటారా? మీకు నమ్మకం ఉందా? కేసీఆర్ గారు అసెంబ్లీకి రాడు, ప్రజలకు సమాధానం చెప్పలేడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చూస్తే వణుకు పుడుతుంది కేసీఆర్ గారికి. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల అన్యాయం మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం నన్ను చీదరించుకుంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఉన్న పేరు కూడా కాస్త పోతుంది. కాబట్టి అది ఎక్కడ సమాధానం చెప్పబడుతుందని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా పామదులో రెస్ట్ తీసుకుంటూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి న్యాయంలో కృష్ణా జలాల్లో గోదావరి జలాల్లో నేను నిజానే తప్పు చేసినని చెప్పి క్షమాపణ చెప్తే తెలంగాణ సమాజాన్ని స్వీకరిస్తారు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏం చెప్తారంటే, బీఆర్ఎస్ పాలనలో అంటే కేసీఆర్ పాలనలో జరిగినటువంటి కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి అన్యాయం బయటపడుతుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, మొత్తం సమాజానికి మొత్తం తెలిసిపోతుంది, బయటపడుతుంది. అందుకు రాలేదు, తప్పించుకొని తిరుగుతున్నాడు. వస్తా, నేను ఫీల్డ్లో ఉంటా అని చెప్పిన వ్యక్తి ఎందుకు ఉండలేదని ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే వాస్తవంగా కూడా చర్చ చాలా బీభత్సంగా నడుస్తుంది అనుకున్నారు కేసీఆర్ వస్తే, కానీ కేసీఆర్ రాలేకపోయాడు. ఆ రోజు వచ్చిండు, జాతీయ గీతం తర్వాత రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏదేమైనా బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాకౌట్ చేసింది. ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ టీఎంసీలు తగ్గించండి అనే దానిపై ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ రాకపోవడం అనేది కొంత నిరాశగానే మిగిలింది. కాంగ్రెస్ నాయకులు అయితే యథావిధిగా ఆ రకంగానే విమర్శిస్తున్నారు. 100% తప్పులు బయట పడతాయనే వస్తలేరు అనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు.